సితారా చాలా హిట్ టైటిల్తో సురేందర్ దర్శకత్వంలో చాలా మంచి సినిమా. వేదిక పెద్దలు ఇంతకుముందే సుమన్ గారు ఈ సినిమాలో నటించి ఆనాడు హీరోగా చేసిన సుమన్ గారిని మళ్ళీ సితారాలో నటింపజేయడం అంటే ఇది స్పెషల్ సురేంద్ర గారి థాట్. అంటే అప్పటి హీరోని మళ్ళీ సితారాలో నటింపజేశాడు. అది చాలా గ్రేట్. మళ్ళీ చాలా వరకు ఆడియో ఫంక్షన్స్కి రారు, మళ్ళీ ఆయనని ఆడియో ఫంక్షన్ కూడా తీసుకొని వచ్చేశారు. సితారా మరి విచ్చేసిన పెద్దలు మా చైర్మన్ గారు, ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారు, అదేవిధంగా మా ప్రముఖ దర్శకులు సూర్యకిరణ్ గారు, అదేవిధంగా సత్యనారాయణ స్వామితో దర్శకత్వం ప్రారంభమై ఎన్నో సినిమాలు తీస్తున్న మా నగేష్ మా ఫ్రెండ్, అదేవిధంగా శ్రీ, మరి ఎంతోమంది ప్రముఖులు వచ్చారు. ముఖ్యంగా గంటాడి కృష్ణ గారి గురించి చెప్పాలి ఈరోజు. సంగీతంలో ఆ రోజుల్లో సార్ ఇప్పటికీ మరచిపోలేని సాంగ్ ఏంటంటే దేవుడు వరమందిస్తే, అద్భుతమైన సాంగ్. ఈరోజు కూడా యూత్ గుర్తు అంటే నాకు తెలిసి 10 to 15 years అయింది అనుకుంటాను. అయిందా? 14 years, 14 సంవత్సరాలైనా కూడా ఆ సాంగ్ ఇంకా ప్రజల్లో మర్చిపోలేని అద్భుత సాంగ్ ఇచ్చారు. అంటే అది నిజంగా కొన్ని అలా మైలురాళ్ళ నిలిచిపోతాయి. అలా దేవుడు వరమందిస్తే ఆ రోజు 14 years అప్పుడు సార్ సంగీత దర్శకత్వంలో సాంగ్ వస్తే నేను అనుకుంటాను కొన్ని thousands టైంలో విన్నాను నేను ఆ పాటని, 1000 సార్లు విన్నాను, అంత గొప్పగా ఉంటుంది. సో అలాంటి సంగీత దర్శకుడు మరి ఆయన ఎన్నో సినిమాలు చేసి చిన్న నిర్మాతలకు ఆయన బాసడగా ఉంటాడు. ఎవరైనా వచ్చేసి చిన్న నిర్మాత ఉండి సినిమా చేయాలంటే గంటాడి కృష్ణ గారిని సంప్రదిస్తే చాలు, సర్వం ఆయనే చూసుకుంటాడు. ప్రాబ్లం నిర్మాతకు కానీ దర్శకుడికి లేకుండా ఒక అద్భుతమైన సంగీతాన్ని అందించే గంటాడి గారు మరి ఇంకా ఎన్నో పెద్ద పెద్ద ఇంకా సినిమాలు తీయాలి. ఈ సితారనే ఒక పెద్ద హిట్ కొట్టాలి, దేవుడు వరం అందిస్తేలాగా ఇందులోని పాటలన్నీ ప్రాచుర్యం పొందాలి. ఇంతకుముందు మన కృష్ణబాబు అని చెప్తూ శిల్ప గారు బెంగాల్ అని చెప్తుంటే ఆశ్చర్యపోయాను నేను. తెలుగులో సుమ మలయాళం నుంచి వచ్చి యాంకరింగ్ కుమ్మేస్తుంటే మరి శిల్ప గారేమో బెంగాలీ అంటే అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అంటే అద్భుతం. మీరు ఇతర లాంగ్వేజ్ మీద కూడా ఎంత కమాండింగ్ ఉండడం అంటే అది గ్రేట్ అచీవ్మెంట్ అది. సో ఈరోజు సితార గురించి చెప్పాలి స్పెషల్గా. సితారలో మా ఫ్రెండ్ పూర్ణ అని ఇందులో నటించాడు. ఎక్కడ ఉన్నాడు పూర్ణ? సో పూర్ణ లేడా? పూర్ణ కూడా ఎప్పటి నుంచి నిర్మాతగా మరియు ఆయన నటుడిగా వెల్కమ్
ఆయన చాలా సంవత్సరాలుగా ఆయన నటుడిగా మరి నిర్మాతగా రాణించాలని మరి మంచి దర్శకుడి చేతిలో పడ్డాడు ఇప్పుడు సురేందర్ దర్శకత్వంలో. సో పూర్ణకి మంచి భవిష్యత్తు రావాలి ఈ సినిమా ద్వారా. మరి ఇద్దరు కాంబినేషన్లో మళ్ళీ సినిమాలు తీయాలి సురేందర్ అండ్ పూర్ణ. అదేవిధంగా ఇందులో నటించిన క్యాస్టింగ్ అందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సురేందర్ ఆయనతో నేను మాట్లాడాను. ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉండి సినిమా తీయాలనే ఒక ప్యాషన్తో వచ్చేసి ఇంత అద్భుతంగా చూసినాను. ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ చూశాను. ఆయన టేకింగ్ పరంగా కానీ ఆయన దీని మీద ఒక అవగాహనతో సినిమా తీసి ఒక మంచి మూవీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ మధ్యన నేను ఒక 3 monthsలో ఒక 10 to 15 ఆడియో ఫంక్షన్స్ వెళ్ళి ఉంటాను. అందులో 90% తెలంగాణ వాళ్ళే దర్శకులు నిర్మాతలు. అంటే ఎంత స్పీడ్గా తెలంగాణ దర్శకులు నిర్మాతలు స్పీడ్గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఈ యూనిట్ రవి గారు కూడా ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి. రవి గారు మరి సురేందర్ గారి కాంబినేషన్లో వచ్చిన గంటాడి కృష్ణ గారు ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. సితారాకి ఆ రోజు ఎంత పెద్ద పేరు వచ్చిందో, సితారా అంటే ఆ రోజుల్లో ఒక పెద్ద హిట్ సినిమా. ఈ రోజుకి ఆ సితారా అనే ఒక సాఫ్ట్ టైటిల్తో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టేసి సాంగ్స్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక రిచ్గా నిర్మించిన రవికుమార్ గారికి మరి దర్శకులకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గంటాడి గారు అందరికీ థ్యాంక్ యూ. నిన్న రవి గారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు వచ్చి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు అక్కడ మనకి ఎవరు తెలియదు వెళ్దామా అని ఆలోచిస్తున్నా. కానీ తర్వాత ఎంతో సుపరిచితులైన మా గంటాడి కృష్ణ గారు ఈ మూవీకి ఆడియో చేస్తున్నారు అంటే మ్యూజిక్ ఆయన అని తెలిసి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ మన ఇద్దరం ఒకసారి వర్క్ చేయాల్సింది కదా సార్, అది మిస్ అయింది. అది ఎప్పుడు వచ్చిద్దా అని వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ సితారా సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్, పాత మూవీకి. అండ్ ఈ మూవీ కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ, మీ అందరి బ్లెస్సింగ్స్ వీళ్ళందరికీ ఉండాలని కోరుకుంటూ, అలాగే నాకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ఈనాటి కృష్ణాష్టమి రోజు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అలాగే గురు పూజోత్సవ డే దానికి ఈరోజు నేను ఒక ఇద్దరిని స్మరించాల్సిన అవసరం నాకుంది. నాకు మొట్టమొదటి రాజకీయ గురువు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 1983 నుండి ఆయన ద్వారా నేను రాజకీయాలలో మెదక్ జిల్లా DCC బ్యాంక్ చైర్మన్గా, మండల ప్రెసిడెంట్గా, సర్పంచ్గా ఎన్నో పదవులు చేశాను. ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి నాకు రాజకీయ గురువు కోడి రామకృష్ణ గారు. 1990లో నేను ఫస్ట్ మూవీ చేయడం జరిగింది యాజ్ ఏ యాక్టర్గా, లేడీ బాస్ అనే మూవీలో. వారిద్దరినీ ఈరోజు నేను స్మరించుకోవడం అవసరం. వారికి నా అభినందనలు. తర్వాత ఈనాటి సీతారా ఆడియో కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన నిర్మాత ప్రవీణ్, రవికుమార్ గారు, డైరెక్టర్ సురేంద్ర గారు, అలాగే నా మంచి మిత్రులు, చాలా కాలం నాటి నుండి కూడా ఫ్రెండ్, ఈనాటి పెళ్లి కొడుకు గంటాడి కృష్ణ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన నిర్మాతలు, అభిమానులు, అలాగే యాంకర్ శిల్పా చక్రవర్తి గారు, అందరికీ నమస్కారాలు. ఈ సినిమా ఆల్రెడీ గతంలో సూపర్ హిట్ అయిన సినిమా కాబట్టి ఆ టైటిల్ను ఎంచుకొని ఈ సినిమా చేయడం, అందులో అలాగే సుమన్ గారిని కూడా పెట్టడం, ఈ సినిమాకి గంటాడి కృష్ణ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకోవడం నిజంగా డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ సాధిస్తానని నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక మంచి క్లాసికల్ టైటిల్తో ఈ సినిమా రావడం డెఫినెట్గా దీన్ని మంచి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి వస్తారని, అలాగే ఇప్పుడే విడుదలైన మాస్ సాంగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా మాస్ ప్రేక్షకులు కూడా వస్తారని
ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి మళ్ళీ గత రోజుల్లాగా మా గంటాడి కృష్ణ మంచి సూపర్ డూపర్ హిట్ కొట్టి మళ్ళీ కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్గా వెలుగొందాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా మంచి డేర్తో చాలా అద్భుతంగా సినిమా చేసినారని విన్నాము. వారికి కూడా మంచి డబ్బులు రావాలని, సురేంద్ర డైరెక్టర్ గారు కొత్త డైరెక్టర్గా చేసిన ఈ సినిమాతో హిట్ కొట్టి వారు కూడా ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్గా నిలదొక్కుకోవాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి కృష్ణాష్టమి అలాగే గురు పూజోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తాను. సితారా నిన్న మా షూటింగ్కి వచ్చి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ సురేందర్ గారు అలాగే ప్రొడ్యూసర్ రవికుమార్ గారు వచ్చి ఈరోజు ఇలా ఆడియో ఫంక్షన్ చేసుకుంటున్నాం రమ్మన్నారు. నిజానికి ఏ ఐడియా లేదు ఏంటి ఫిలిం. అఫ్ కోర్స్ ఇట్స్ అ ఫెమిలియర్ టైటిల్. అయితే వాట్ ఐ హవ్ సీన్, ఒక యూత్ఫుల్ డైరెక్టర్, ఒక యంగ్ డైరెక్టర్, ఒక యంగ్ ప్రొడ్యూసర్. సినిమా అనేది ప్యాషన్. We work with passion. It's a dream. We think of films. We dream of films. So it's a passion. So alanti passion to oka young to people వచ్చి ఇలా మేము ఒక ఆడియో ఫంక్షన్ చేసుకుంటున్నాం అని చెప్తే I wanted to come. I wanted to see what it was. And ఈరోజు విన్నా, ఇందాక ఒక 4 పాటలు నేను విన్నాను. కృష్ణ గారు అలాగే రామ్ గారు చాలా అద్భుతంగా ఆడియోని ఇచ్చారు. వినంగానే ఎక్కేస్తుంది. బేసిక్గా మళ్ళీ వినాలి అనిపించే ట్యూన్స్ నిజంగా బాగున్నాయి. సో సితారా నా చిన్నప్పుడు వచ్చిన ఫిలిం సితారా. అయితే ఇప్పుడు యంగ్ జనరేషన్ గుర్తుపెట్టుకునే చిత్రం సితారా అవ్వాలి అని ఆశిస్తూ, ఎందుకంటే కలర్స్తో ఆడుకున్నారు. మూవీ అంటేనే ఇట్స్ అ మ్యాజిక్. 24 క్రాఫ్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎంతోమంది టెక్నీషియన్స్ కష్టపడి చేసేది ఒక ఫిలిం. అండ్ ఆ ఫిలిం బయటికి ఒక డ్రీమ్ లాగా వస్తుంది. ఒక డైరెక్టర్ ఇమాజినేషన్ మీ కళ్ళకి కనిపిస్తుంది ఆ మూవీతో. సో మీ అందరూ ఆ ఫిల్మ్ని ఆదరిస్తారు అని ఆశిస్తూ, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఈ ఫిల్మ్ మీద ఉండాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ ఫర్ దిస్ ఆడియో. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా ఒక మైథాలజీ, ఒక హిస్టారిక్ క్యారెక్టర్స్తో చూశారు. కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్, కమింగ్ అప్ విత్ యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్, కామెడీ క్రైమ్ థ్రిల్లర్. మై డైరెక్టర్ ఇస్ హియర్, శశాంక ఓలేటి. మిస్టర్ ఖే కాకి సత్తా అనే ట్యాగ్ లైన్తో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఆల్మోస్ట్ మూవీ హాఫ్ వర్క్ అయిపోయింది. సో వీఆర్ డూయింగ్ దట్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆర్ డైరెక్టర్ బాలాజీ గారు, రవికుమార్ గారు, రామ్ కుమార్ గారు, సారీ, అండ్ సురేంద్ర గారు. Actually, this is the first time I'm honoring on a stage. I wish the best for you, your cast and crew, and heroine, etc. And I hope that God will bless you and you'll get a good hit in industry and you'll rock. Thank you. సితారా యూనిట్ వాళ్ళందరికీ ముఖ్యంగా ఇవాళ నేను ఇక్కడ రావడానికి ప్రత్యేక కారణం కూడా ఉంది. ఏంటంటే ప్రొడ్యూసర్ ఎవరో కాదు, స్వయానా నా తమ్ముడే. అందుకే మా సొంత బాబాయ్ కొడుకు వాడు దాదాపు ఈ మూవీ తీసే ముందు వచ్చి, అక్క ఈ మూవీ తీద్దాము అంటే నేను లేదా కంపల్సరీ. అందుకే ఇంట్లో అందరం పొలిటికల్ ఫ్యామిలీగా ఉన్నాము, మరి ఈ మూవీలో ఎలా ఉంటుందో ఏంటో అంటే, లేదక్క నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ప్రత్యేకంగా చెప్పినాక, ఇటు డైరెక్టర్ గారు కూడా చాలా మొత్తం అంతా కూడా ఒకటే కుటుంబం సంబంధించిన వాళ్ళము. ముఖ్యంగా మేము బేసిక్గా మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా, అది ప్రొడ్యూసర్ ఫాదర్ అయితే ఏదైనా ఒక మూవీ తీస్తే, ఏదైనా మూవీ ఒకటి వస్తే 10 సార్లైనా ఖచ్చితంగా చూసే మనస్తత్వం ఉన్న స్వభావం ఉన్న కుటుంబం అనమాట. అంటే ప్రతి ఒక్కరం ఖచ్చితంగా ఏ సినిమా వచ్చినా, ఎంత బిజీ ఉన్నా, టైం దొరికినప్పుడల్లా సినిమా చూసే కుటుంబం. కాబట్టి ఇవాళ మా కుటుంబం నుంచి మా తమ్ముడే ప్రొడ్యూసర్గా రావడము చాలా సంతోషంగా ఉంది. మీ అందరు కూడా పెద్ద మనసు చేసుకొని, డైరెక్టరు, ప్రొడ్యూసరు, యంగ్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా కూడా ఎంతో అంత ఇంట్రెస్ట్ తీసినందుకు మీ అందరు దయచేసి ఈ సినిమాని చూసి పెద్ద హిట్ చేసి, ఇంకా ఎట్లా పెద్ద సినిమా ఎవరైతే డైరెక్టర్స్, హీరోస్ అందరూ ఎలాగో చూస్తుంటారు, కానీ ఇటువంటి చిన్న ప్రొడ్యూసర్ డైరెక్టర్లను కూడా హిట్ చేసి సక్సెస్ చేసి ఇటువంటి కొత్త వాళ్ళు ఖచ్చితంగా ఈ తెలంగాణలో రావాలని మనస్ఫూర్తిగా ఒక ఆడబిడ్డగా, వాళ్ళ అక్కగా ఆశీర్వదిస్తూ మీ ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే గంటాడి కృష్ణ గారు అయితే గతంలో చాలా మంచి హిట్స్ ఇచ్చి ఉన్నారు. మీ ఫ్యాన్ కూడా ఒక విధంగా మేము చెప్పాలంటే చాలా, అంటే సాంగ్ కూడా గుర్తొస్తలేదు కానీ మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి మీవి. మీరు మా సినిమాకి పనిచేయడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ఆడియో లాంచ్ కాకముందే
ప్రొడ్యూసర్ రవి వచ్చి నాకు ప్రత్యేకంగా వినిపించడం జరిగింది. ఖచ్చితంగా పాత సినిమాలో ఏ విధంగా అయితే ఇళయరాజు గారు మ్యూజిక్ ఏ విధంగా ఇచ్చారో అంత స్థాయి కాకుండా అదే ధీటుగా ఆ సితార లాగా ఈ సితార కూడా హిట్ అవుతుందని పూర్తి స్థాయిగా నమ్మకం విశ్వాసం నాకుంది. ఖచ్చితంగా మీ అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సితార మేడం గారు చెప్పినట్టుగా సత్యనారాయణ స్వామి సినిమాతో సుమన్ని 7 గెటప్పులుగా చూపించి బ్రహ్మ, విష్ణువు, శివుడు, రాముడు, సత్యనారాయణ స్వామి ఇంకా వేరే గెటప్పుల్లో ఎందుకు అన్ని గెటప్పుల్లో ఆయన ఒకే ఆర్టిస్ట్ని పెట్టానంటే జనరల్గా అందరూ దేవుడు ఒక్కడే అంటుంటారు. ఒకే దేవుడు అయినప్పుడు 10 మంది దేవుళ్ళకి 10 మంది ఆర్టిస్టులు అవసరం లేదని ఒకే ఆర్టిస్ట్తో చేశాను. ఆ సినిమా సక్సెస్ అయింది. సో మా హీరో సుమన్ గారు చేసినటువంటి సితార సినిమా టైటిల్తో ఇప్పుడు మన యువ దర్శకుడు సురేంద్ర గారు, అలాగే డిఎస్ రవికుమార్, డిఎస్పి అంత హిట్ అయ్యారో డిఎస్ఆర్ కూడా అంత హిట్ కావాలని ఫిల్మ్ ఇండస్ట్రీలో కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ సితారా. థ్యాంక్ యూ. తర్వాత ఇవాళ ఆ కృష్ణ పుట్టినరోజు, గంటాడి కృష్ణ కూడా మళ్ళీ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా పుట్టినరోజు. అందరికి కూడా హ్యాపీ బర్త్డే చెప్దాం. పాటలు విన్నాను, పాటలు బాగున్నాయి అండ్ ట్రైలర్ చాలా బాగుంది. నేను ఇప్పుడు స్వయంగా నేను కూడా ఒక కృష్ణ భక్తుడు అండ్ అయ్యప్ప స్వామి భక్తుడు కాబట్టి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇండస్ట్రీలో ఈ సినిమా అనే కాదు, రిలీజ్ అయ్యే ప్రతి సినిమా హిట్ అవ్వాలి, ప్రతి సినిమాకి డబ్బులు వస్తేనే ఇండస్ట్రీ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చిన మీరందరూ ఇదే కోరుకుంటున్నారని తెలుసుకుని నేను కూడా అదే కోరుకుంటూ ఇక్కడ నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ చెప్తూ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాను. ఈ చిత్రాన్ని భుజాన వేసుకొని కథ, కథనాలు, పాటలు, సంగీతం అన్నీ తనదైన బాణీలో ఒక ప్రత్యేకత సంతరించుకోవడానికి ఎంతో ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా చేసిన సురేంద్ర గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ కూడా చెప్పడం ఎందుకంటే ఇది తను కన్ఫామ్గా ఒక జోనర్లో ఇది ఆ కథ కథనాలకి సంపూర్ణంగా న్యాయం జరిగే పాటల్ని ఎంచుకొని ఆ పాటలకు అంతే క్లారిటీ, క్వాలిటీతో నృత్య రీతులు కూడా సమకూర్చుకున్నారు. సో ఒక సంగీతాన్ని ఇప్పుడు మీరు విన్నారు, తర్వాత సినిమాను కూడా ఇదే రేంజ్లో ఎంజాయ్ చేస్తారు. అలా అంత మంచి ప్రాజెక్ట్ రావడానికి కారకులైన మా రవికుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నా గత చిత్రాల్లాగానే సంపంగి 16, జానక్వేట్ శ్రీరామ్, శ్రీరామచంద్రులు, ప్రేమలో పవన్ కళ్యాణ్, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, మీ ఇంటికి వస్తే ఇస్తారు, మా ఇంటికి వస్తే తెస్తారు అలాంటి ఆడియో హిట్స్ సరసన ఇది తప్పకుండా చేరి నాకు మరిన్ని అవకాశాలకు నాంది పలకడమే కాకుండా ఈ చిత్రానికి సంపూర్ణంగా అనుసంధానమైన మ్యూజిక్ అందించారన్న తృప్తి నాకుంది. అలాంటి మ్యూజిక్ తీసుకున్న మా దర్శకులకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ చిత్రాన్ని విచ్చేసిన ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నా ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ మా రామ్ పైడి శెట్టి కూడా చక్కటి లిరిక్ రైటర్. దీంట్లో చాలా మంచి 2-3 పాటలకి లిరిక్ అందించారు. ఎప్పటికైనా వినిపిస్తుందా లాంటి పాటకి, అలాగే పాపడ్ మా రామ్ చేశాడు. అలాగే ఈ చిత్రం వేణుకట్ట దిద్దినక్క దిన్న అంటూ ఒక మంచి రొమాంటిక్ పాటతో సినీ రంగప్రవేశం చేశారు. అలా రంగప్రవేశం చేయడానికి దోహదపడ్డ దర్శకుడు సురేంద్రకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక కొత్త రచయితను తీసుకురావాలంటే కొంచెం గట్స్ కావాలి. అలాగే రామ్ కూడా అతనే నాంది పలికారు. సో ఈ చిత్రం ద్వారా ఎంతోమందికి కొత్త వాళ్ళని చేర్చుకున్నారు. సో వాళ్ళందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రాన్ని అందరూ డివిడీలో కాకుండా సినిమా థియేటర్కి వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నేను చంటిగాడు అన్న సినిమా ద్వారా పాటల రచయితగా పరిచయం అయినండి. 56 సినిమాల వరకు పాటలు రాశాను. తర్వాత చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం, ఎప్పటికైనా చేయాలి అని కోరిక.
కాలేజీలో చదువుకున్న రోజుల్లో 16 సంపంగి, దేవుడు వరమందిస్తే పాట, అలాగే సంపంగిలో ప్యాంట్ వేస్తే కానీ తెలియలేదు కానీ సంపంగి రెమ్మ అన్న సాంగ్ అని అవి విని గంటాడి కృష్ణ గారిని ఎప్పుడు చూస్తామా అని తాపత్రయం పడి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కలిసింది నేను మా గురువు గారినే. ఒక పాట వినిపించాను, కానీ నాకు అవకాశం లభించలేదు. చండీగఢ్ ద్వారా పరిచయం అయ్యాను. థ్యాంక్ యూ. అయితే ఇందులో అప్పడం అన్న సాంగ్ చేశానండి నేను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు సురేందర్ గారికి, రవి గారికి, ప్రొడ్యూసర్ రవి గారికి నేను జన్మంతా రుణపడి ఉంటానని ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మూవీ తీసాము, ఎలా ఉంటుందో తెలియదు, ఇండస్ట్రీలో దిగాను. కానీ యూనిట్ పీపుల్ కానీ ఎవ్రీ వన్ ఆర్టిస్ట్ కానీ రియల్లీ దే ఆల్సో హ్యావ్ డన్ వెరీ వెల్. రియల్లీ థ్యాంక్ యూ టు ద టోటల్ యూనిట్ పీపుల్. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో. నెక్స్ట్ ఇక అట్లా చెప్పాలంటే అందరికీ థ్యాంక్ యూ. ఐఎమ్ హ్యాపీ. సో అందరు సినిమా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ కొత్త స్టోరీ, ఇప్పటివరకు మీరు ఇట్లాంటి స్టోరీ మూవీస్లో చూసి ఉంటారు, అది 100% గ్యారెంటీ ఇవ్వగలను. అండ్ ఈ సినిమా స్టోరీ కానీ డైరెక్షన్ కానీ చూడండి, ఒక్క ఫ్రేమ్లో కూడా మీకు రాంగ్ షాట్ అని కూడా ఉండదండి. అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఎక్కడ కొంచెం బోర్ కొట్టదు అసలు. ఎంత డైరెక్టర్ మాత్రం ఈ సినిమా తర్వాత బిజీ అయిపోతారండి, ఇది 100%. మళ్ళీ నాకు కూడా దొరకదో తెలియదు, అది మాత్రం గ్యారెంటీ ఇవ్వగలను. ఎందుకంటే చాలా నాకు చెప్పాడు స్టోరీ, ఓకే స్టోరీ ఇలా ఉంటుంది, ఇలా 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 మరి ఇలా తీయగలుగుతాం సార్ ఇలా అని చెప్పాడు. ఆ చెప్పిన స్టోరీ తీసాక చూపించాడు, అసలు చెప్పిన దానికన్నా చాలా బాగుందండి, నిజంగా హ్యాపీ. हाय एवरीवन, सॉरी मुझे ये लैंग्वेज नहीं आती तेलुगु, बट मैं कुछ बोलना चाहती हूँ. मुझे दिस इज़ माय फर्स्ट मूवी तेलुगु एंड आई एम सो हैप्पी कि मैंने सुरेंद्र सर एंड रवि सर के साथ काम किया. ही इज़ वेरी नाइस गाय एंड वेरी कोऑपरेटिव. मुझे जो प्रॉब्लम हुआ जब हुआ इन्होंने मेरा बहुत हेल्प किया. बट येस, आई एम सो लकी एंड थैंक यू सर एंड थैंक यू रवि सर. दैट्स इट. రవి బాబు గారు జనరల్గా తనకంటూ ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా కొన్ని వేల మంది, కోట్ల మంది ఉన్నారు. అది నాకు తెలుసు, మీకు తెలుసు, మనందరికీ తెలుసు. అటువంటి రవిబాబు గారు ఆ టెక్నికల్లీ అంత రిచ్ ఉన్నటువంటి రవిబాబు గారిని డైరెక్షన్ చేయటం అంటే ఇట్ ఈస్ టూ టఫ్. నేను ఫస్ట్ అనుకున్నాను టూ టఫ్, ఎందుకంటే తనకి తెలియంది లేదు, తనకి ఏది కూడా మనం చెప్పే పొజిషన్లో ఉండుండం. మొదటగా నేను అనుకున్నది ఇది. సో అప్పుడు ఒక పర్సన్ ఒకరు చెప్పారు, ఎవరో ఏదో డైలాగ్ ఉంది, మన తనికెళ్ళపర్ణి గారిది ఒక డైలాగ్ ఉంది, మా మిత్రుడు ఎవరో చెప్పారు, జింకను వేటాడేటప్పుడు పులి ఎంత నెమ్మదిగా ఉంటుందో అలాంటిది పులినే వేటాడేటప్పుడు మనం ఎంత నెమ్మదిగా ఉండాలనే డైలాగు తనికెళ్ళపర్ణి గారిది మా మిత్రుడు ఎవరో కంపేర్ చేశారు. అది ఎందుకు కంపేర్ చేశారు అని అంటే, ఆర్టిస్ట్ అయితేనేమో డైరెక్ట్గా మీరు డైరెక్షన్ చేస్తున్నప్పుడు కాస్త అటో ఇటో ఇచ్చేసి డైలాగ్ కరెక్షన్ చెప్తారు, ఆ తర్వాత షార్ట్ టేక్ తీసుకుంటారు. కానీ రవి బాబు గారికి షార్ట్లో మీకు కెమెరా యాంగిల్ కూడా నచ్చకపోతే ఆయన సినిమా షార్ట్ తీయడు, కాంప్రమైజ్ అవ్వడు. ఎందుకంటే ఆయన ఆర్టిస్ట్ అయినా డైరెక్టర్ అయినా పర్ఫెక్షనిస్ట్, అది అందరికీ తెలిసిన విషయం. పోతే ఇది నాకు కాంప్లికేట్ అయినటువంటి ఒక విషయం అనుకో, అంటే ఇలా అవుతుందేమో అని భయపడ్డాను నేను, అంతే. కట్ చేస్తే రెండవ పాయింట్, నేను ఎప్పుడైతే సినిమా చేయటం మొదలెట్టానో, ఇది సినిమా చేసే కంటే ముందున్న డౌట్ ఇంతకుముందు, ఇప్పుడు సినిమా చేస్తున్నప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్. ఆయన వచ్చేసి కూల్గా, సురేంద్ర ఈరోజు షార్ట్ ఏంటి, సీన్ ఏంటి, సరే ఇది బాగా డెవలప్ చేసావు, చాలా బాగుంది, టేక్కి వెళ్దాం, కెమెరా చెప్తాం. చెప్పిన తర్వాత నేను భయపడుతుంటా, షివరింగ్, కానీ ఏం కరెక్షన్ చెప్పేవాడు కాదు. సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా నేను అడిగేవాడిని, సార్ ఏదైనా కరెక్షన్ అని, ఏం లేదమ్మా నువ్వు చాలా బాగా చేస్తున్నావు, యూ గో హెడ్,
నాకు నా మీద నాకు నమ్మకం లేదు. ఫస్ట్ చాలా బాగా చేస్తున్నాడంటే ఈజీగా తీసుకుంటున్నాడా లేదా నేను నిజంగా బాగా చేస్తున్నాను, రెండింటి మధ్యలో డౌట్లోనే ఉండిపోయాను నేను. కానీ తను క్లియర్గా క్లైమాక్స్ విషయంలో నాకు క్లియర్గా చెప్పాడు, ఈ సినిమా చాలా బాగా వస్తుందని నేను బయట కూడా విన్నాను అనే విషయం ఒక మాట చెప్పాడు. ఆ తర్వాత నేను రీకలెక్ట్ చేశాను, మొత్తం ఆయన చేసిన బిహేవియర్ మొత్తం ఒకసారి రీకలెక్ట్ చేశాను. 30 రోజుల షూటింగ్ని నేను వెనక్కిచ్చి మళ్ళీ ఆ గుర్తు తెచ్చుకున్నాను ఒక్కసారి. ఆయనకు ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది, ఇంత ఆ జనం మొత్తం, ఆ ప్రేక్షకులందరూ, ఆయనకు ఉన్నటువంటి స్పెషల్ స్కూల్లో ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నా సెట్లో ఉన్నారు, వాళ్ళందరూ నన్ను పాస్ చేస్తూనే ఉన్నారు సీన్కి అని నేను ఫీల్ అయ్యాను. ఆయన ఒక్కడు కాదు అక్కడ ఉండి, అక్కడ ఒక్కతను కాదు నాకు డెసిషన్ ఇచ్చింది. ఆయన కరెక్షన్ చెప్పలేదు అని అంటే ఆయన తాలూకు ప్రేక్షకులు కూడా నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. సో ప్రతి సీన్ ప్రతి ఒక్కరికి నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ ఆ రోజు నుంచి మొదలైంది నాకు. సో ఆ తర్వాత తన క్యారెక్టరైజేషన్, రవిబాబు గారు ఈ సినిమాలో కొత్తగా ఖచ్చితంగా కనబడబోతున్నారు. ఎప్పుడు ఎక్కడ కనబడటువంటి క్యారెక్టరైజేషన్ మీరు చూస్తారు. పాయింట్ నెంబర్ 2. పోతే కృష్ణ భగవాన్ గారి క్యారెక్టరైజేషన్ కామెడీకి ఒక ఎంటర్టైన్మెంట్, ఒక కామెడీ అంటాం, సింక్ నాన్ సింక్ అంటాం, చాలా భాషలు ఉన్నాయి. భాష ఏదైనా కూడా డైలాగులు లేకుండా ఎక్స్ప్రెషన్స్ లేకుండా డైలాగులతో వెళ్ళేటువంటి త్రో వేరుంటుంది. అది కొత్త ప్రయోగం చేశాము కృష్ణ భగవాన్ గారితో ఈ సినిమాలో. పోతే ఇక చాలు, మిగతాదంతా థియేటర్లో చూద్దాం. పోతే నా టెక్నీషియన్ డిఓపి, ముఖ్యంగా నా కుడి భుజం డిఓపి రఘు ఆర్ బల్లారే. ఈయన ఎంతో కాంప్లికేటెడ్ షాట్స్ పెడుతున్నప్పుడు కూడా ఎక్కడ పడుకుంటాడో తెలియదు కెమెరాలో. కెమెరా మట్టుకు అక్కడ ఉంటుంది. అక్కడ ఎంత కాంప్లికేట్ అవుతుంది, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను కింద పడుకుంటున్నానా, పైన లేస్తున్నానా, క్రేన్ మీదకి వెళ్తున్నానా, 40 ఫీట్ మీదకి వెళ్తున్నాను, ఆయనకు సంబంధంలా. కెమెరా బ్లాక్ బాగా వచ్చిందా లేదా, సార్ మీరు ఇలా చెప్పండి ఇలా చేస్తాను, ఆ కోఆపరేట్ చేశాడు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ ఎడమ భుజం ముఖ్యులు పోలూరి ఘటికాచలం గారు. ఆయన స్క్రిప్ట్ పని మీద ఊటీలో ఉన్నారు ఇప్పుడు. ఆయన దురదృష్టవశాత్తు రాలేకపోయారు. కానీ నాకు ఎడం భుజం పోలూరి ఘటికాచలం గారు. ఎందుకంటే ఆయన డైలాగ్, నేను ఈరోజు ఇంత ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే మీకు సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది. పోతే అందరికీ తెలిసిన విషయం, సినిమాకి కన్ను విజువల్ అయితే హార్ట్ మ్యూజిక్. దానికి మా ఇద్దరు సాటిస్ఫై చేశారు, అది మీరు ఆల్రెడీ సర్టిఫై చేశారు. పోతే ఎడిటింగ్ నందమూరి హరి గారు. నేను మాట్లాడడానికి ఏం లేదు. అక్కడ 400 సినిమాలు చేసినటువంటి 400 సినిమాల పై చిలుకు ఐ థింక్ చేసినటువంటి నందమూరి హరి గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పనిలా. కాకపోతే ఒక యంగ్ బ్లడ్ ఎడిట్ చేస్తే ఎలా ఉంటుందో అంత స్పీడ్ ఉంటుంది సినిమా ఎడిటింగ్. 2 నిమిషాల రీల్ కోసం 15 లక్షలు ఎంత పెడతామంటే పెట్టేసాం, అయిపోయింది. అసలు నేను ఆ విషయంలో నాకు ఇటువంటి ప్రొడ్యూసర్ దొరకటము నా అదృష్టం అని నేను మాత్రం ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆయన ఇంకొకటి సార్ ఇంతమంది అన్నారు, నెక్స్ట్ నాకు దొరుకుతాడో లేదో అని. మీరు వదిలితే బయటికి వెళ్తానంటున్నాను నేను ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారణం మా తమ్ముడు రామ్ రైట్ శెట్టి, మ్యూజిక్ డైరెక్టర్. సో రంగాది దొంగ అనే ఒక సినిమా నేను ప్రొడ్యూస్ డైరెక్ట్ చేస్తుంటే మా ఆఫీస్లో ఓ మెరుపు తీగలా ఒక క్యారెక్టర్ అలా వచ్చి వెళ్ళేది ఆఫీస్ నా రూమ్ ముందు. ఒకరోజు పిలిచి, ఎవరు బాబు, మంచి కమెడియన్ ఏమో అనుకున్నా, లేదంటే లిరిక్ రైటర్ అండి, ఎంఎస్సి బయోకెమిస్ట్రీయా, ఎంఎస్సి బాటనీ చదువుకున్నాను అని అన్నాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికంటే నేను సాంగ్స్ రాస్తాను. రాసేవా అంటే రాసేనా. సరే వినిపించు, ఎలాంటి సాంగ్స్ ఇష్టం అంటే మంచి డబల్ మీనింగ్ సాంగ్, మాస్ సాంగ్లు అంటే ఇష్టం అండి అని అన్నాడు. సరే వినిపించరా అన్న. అట్ట తీసి సాంగ్ పాడి లీక్స్ వినిపిస్తుంటే మాకే డ్యాన్స్ చేయాలనిపించింది. వెంటనే నాకు డ్రైవర్ కూడా లేదు ఎందుకు ఆ రోజుని, నేనే డ్రైవ్ చేసుకుంటూ మా మిత్రుడు నా ఫ్రెండ్ చక్రి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఇంటికి తీసుకెళ్ళా. తనే నా సినిమాకి మ్యూజిక్. సరే అన్న, ఈ అబ్బాయిని సాంగ్ ఒకటి రాసి తీసుకొచ్చాడు విను అన్న. మనోడు పాడుతున్నాడు, చక్రి ఫీల్ అయిపోయాడు. జనరల్గా ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్లే ట్యూన్స్ ఇస్తారు,
దానికి వీళ్ళు పదాలు రాయాలి. ఈయనే సాంగ్ పాడేసి ఈయనే అన్నీ చేసేస్తుంటే ఆయన ఫీల్ అయిపోయాడు. ఆయన నా దగ్గర వదిలేసి వెళ్ళన్నా అని అన్నాడు. పొద్దునకి సాంగ్ రెడీ. ఐ థింక్ అప్పుడు ఆ రోజుని పొద్దున్నే అజీవ్ గారు సాంగ్ రెడీ అయ్యింది అని అన్నాడు. విన్నాను, అద్భుతమైన సాంగ్, మాస్ సాంగ్. మనోడు చెప్పినప్పుడు డబుల్ మీనింగ్లు కాదు, ట్రిపుల్ మీనింగ్లు కూడా పెట్టాడు దాంట్లో. సో దట్ డే ఐ ఫౌండ్ దట్ దెర్ ఈస్ సో మచ్ టాలెంట్ ఇన్ ద ఇండస్ట్రీ. సమ్వేర్ సంబడీ షుడ్ గివ్ ఏ ఛాన్స్ అని మా తమ్ముడిని నేను ఒక లిరిక్ రైటర్గానే ఇంట్రడ్యూస్ చేశాను. మనోడిని మ్యూజిక్ డైరెక్టర్గా చేసినందుకు ఈ మొత్తం యూనిట్కి థ్యాంక్స్ చెప్తున్నాను, ఎస్పెషలీ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, బికాజ్ యూ నీడ్ గట్స్ టు ఇంట్రడ్యూస్ న్యూ టాలెంట్. ఆ గట్స్ ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా సినిమా విల్ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ బ్లెస్సింగ్స్. అండ్ లేట్ అయినట్టుంది, ఎక్కువ మాట్లాడను. ఐ విష్ ద ఎంటైర్ టీమ్, ఐ విష్ ద ఎంటైర్ యూనిట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆల్ ద బెస్ట్. గంటాడి కృష్ణ గారు ఇక్కడే ఉన్నారు, దేవుడు వరం అందిస్తే. సో గంటాడి గారి సాంగ్స్ ఐ డోంట్ హ్యావ్, ఆయన గురించి మాట్లాడేంత సీన్ లేదు నాకు. బట్ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ పెద్దలు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ శిల్పా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ద యూనిట్ ఆల్ ద బెస్ట్. ఇదే సినిమా 100 రోజుల ఫంక్షన్ కాదు, మినిమం 50 days ఫంక్షన్ జరుపుతుంది. ఎందుకు నాకు 6 months చెప్తుంది, బికాస్ దే సో మచ్ ఆడియన్స్ ఫర్ ఎ న్యూ ఫిలిం. జనరల్గా న్యూ ఫిలిమ్స్ అంటే చాలామంది చూసాం, శిల్ప కళావేదికలో ఫంక్షన్ అంటే బస్సులు పంపించి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కుర్రోళ్ళని తీసుకొస్తారు, అవన్నీ మాకు తెలుసు. బట్ ఫస్ట్ టైం నేను చూసింది ఒక చిన్న సినిమాకి ఇంతమంది ఆడియన్స్ రావడం అనేది ఫస్ట్ హిట్ లక్షణం. ఐ విష్ గాడ్ గివ్స్ ఆల్ ఇట్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఐ విష్ దట్ విల్ ఇలాగే కంటిన్యూగా సినిమాలు తీస్తారని, గంటాడి కృష్ణ గారు ఆశీస్సులతో మావాడు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని, నెక్స్ట్ నా సినిమా నేను డైరెక్ట్ చేస్తే మనోడిని పెట్టుకుంటారని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీద మళ్ళీ ఈ మూవీ రావడం అనేది చాలా గ్రేట్. అంత కొత్త వాళ్ళు, టెక్నీషియన్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ అందరు చాలామంది కూడా కొత్త టెక్నీషియన్స్ ఉన్నారు. అందరికి కూడా ఇది ఫస్ట్ విజయం కలగాలని, మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.